అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాఠ్యపుస్తకాల్లో జరిగిన మార్పుల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా 6 నుండి 9 తరగతుల వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు సెమిస్టర్ వారీగా విభజించడం జరిగింది. అలాగే ప్రతి పాఠానికి ఒక QR కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 6, 7, 8 తరగతులకు అభ్యసన ఫలితాలు వాటిని సమీకరించి పాఠ్యపుస్తకాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అక్షర దోషాలను, వ్యాకరణపరమైన దోషాలను కూడా సవరించడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి పాఠ్యపుస్తకంలో స్వల్ప మార్పులు జరిగినవి, వాటి గురించి కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. మరీ ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి విలువల విద్య అనే ఒక పాఠ్యపుస్తకాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ విలువల విద్య అనే విషయాన్ని కూడా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రత్యేక ఒక పుస్తకాన్ని కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6వ తరగతి విద్యార్థుల కోసము సంసిద్ధ కార్యాచరణ రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అమలు చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థుల కోసం బిర్జీ కోర్సును కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యమైనటువంటి ఈ 9 రకాల అంశాల గురించి మనం ఇప్పుడు వివరంగా చర్చించుకుందాం. 6 నుండి 9వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా విభజించడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 7వ తరగతి పాఠ్యపుస్తకాన్ని 2 భాగాలుగా, 2 సెమిస్టర్లుగా విభజించడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక పుస్తకమునందు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల యొక్క పాఠ్యాంశాలను ఒకే పుస్తకంలో సెమిస్టర్ వారీగా సమన్వయం చేయడం జరిగింది. ఇది బహుభాష అభ్యాసాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో దోహదపడుతుందని మనం చూడవచ్చు. అదేవిధంగా ప్రతి పాఠానికి ఒక QR కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, 7వ తరగతిలో ఉన్నటువంటి అక్షరం పాఠ్యాంశానికి ప్రతి పాఠ్యాంశం పక్కనే మనం QR కోడ్ను ఇచ్చాము. గతంలో ప్రతి పాఠ్యాంశానికి 2 QR కోడ్లు ఉండేవి, కానీ ఈ సంవత్సరము ఒక QR కోడ్కు మనం తగ్గించడం జరిగింది. అందులోని మీరు స్కాన్ చేసి పిల్లలకు, విద్యార్థులకు అందరికీ కూడా చూపించవచ్చు. తర్వాత మనం ఈ విద్యా సంవత్సరంలో 6, 7, 8 తరగతులకు అభ్యసన ఫలితాలను సమీకరించడం జరిగింది. వాటిని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది మనకు బోధనకు, అభ్యాసానికి, మదింపునకు అనేక ప్రక్రియల్లో కూడా ఉపాధ్యాయులకు దోహదపడుతుందని మనం చూడవచ్చు. ఈ అభ్యసన ఫలితాలు వీటి ఆధారంగానే మనం బోధన చేయవలసిన అవసరం ఉన్నది. దీన్ని మనం ఆధారం చేసుకొని ఈ అభ్యసన ఫలితాలు సాధించామా లేదా అని ఒకసారి మనలో మనం మననం చేసుకొని పాఠ్యాంశాన్ని ఆ విధంగా బోధించడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ మనం ఆశించవచ్చు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి మనం పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అక్షర దోషాలు అయితేనేమి, కొన్ని కొత్తగా చేర్చిన అంశాలు అయితేమి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. 6వ తరగతిలో మనం నూతనంగా ఏమీ చేర్చలేదు, అక్షర దోషాలు 10 మాత్రమే ఉన్నాయి. అలాగే విరామ చిహ్నాలు, అదేవిధంగా కొన్ని వాక్యాల మార్పు కూడా చేయడం జరిగింది. కొత్తగా చేర్చిన అంశాలు ఏవైతే లేవు అని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా 7, 8 తరగతుల్లో కూడా ఇక్కడ జరిగిన మార్పులను మీరు గమనించవచ్చు. ఇక 9వ తరగతిలో ఎక్కువ అక్షర దోషాలు ఉండడం జరిగింది. వాటిని కూడా మేము సరిదిద్దడానికి ప్రయత్నం చేశాము. అదేవిధంగా 10వ తరగతిలో ఉన్న అక్షర దోషాలను మనం సరిచేసి మిగిలిన అంశాల్లో 2 అంశాలను కూడా ఇక్కడ కొత్తగా చేర్చడం జరిగింది. అదొకటి శాలి ఉండము, తప్పెటగుళ్ళు, అది ఉపాధ్యాయులకు మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే 10వ తరగతి పాఠ్యపుస్తకంలో స్వల్ప మార్పులు జరిగాయి. 2025-26 విద్యా సంవత్సరానికి మనం పాఠ్యపుస్తకం 10వ తరగతి పాఠ్యపుస్తకంలో చేజారిన బాల్యమును అను పాఠాన్ని 6వ పాఠ్యాంశంగాను, ప్రకృతి సందేశం పాఠాన్ని 7వ పాఠంగాను ఇక్కడ మనం మార్పు జరిగింది. ఆ మార్పును ఉపాధ్యాయులు గమనిస్తారని ఆశిస్తున్నాము. ఇలా ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందంటే, మనకు సమ్మేటివ్ 1కి మనకు పద్యభాగము, గద్యభాగము సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ మార్చడం జరిగింది. దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ గమనిస్తే ప్రతి పాఠ్యాంశాన్ని మనం ఏ నెలలో చెప్పాలి, ఎలా చెప్పాలనేది మనం ఇక్కడ విశేష సూచికలు కూడా మీరు గమనించవచ్చు. నవంబర్ చివరి నాటికి పాఠ్యపుస్తకాన్ని పూర్తి చేయాలని మనం ఇక్కడ సిలబస్ను నెలల వారీగా ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే 10వ తరగతిలో అదనంగా జోడించిన
రెండు విషయాల గురించి చెప్పాము మనం. ఇక్కడ ఏంటంటే ఒకటి జానపద కళ అయినటువంటి తప్పెటగుళ్ళు, అలాగే ప్రత్యేక యాత్రా స్థలముగా ఇక్కడ శాలిగుండం అనే ఒక అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. వీటి గురించి కూడా ఉపాధ్యాయులు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే మనం 6 నుండి 10వ తరగతిలో విలువల విద్య ప్రవేశం అనే ఒక విషయాన్ని మనం కొత్తగా తీసుకొచ్చాము. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చేత ఎలా చెప్పాలి ఏంటనేది మేము ఆ ఉపాధ్యాయ కరదీపిలో ప్రతి తరగతిలో ఉన్నటువంటి కరదీపిక చివరిలో ఇవ్వడం జరిగింది వివరంగా. వాటిని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పరిశీలించాలని ఆశిస్తున్నాను. విలువల విద్య ఈ 8 రకాల ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని విలువల విద్య అనే పాఠ్యాంశాన్ని మనం చేర్చడం జరిగింది. అది ఒకటి సహానుభూతి, నిజాయితీ, గౌరవం, క్రమశిక్షణ, సమానత్వము, స్వీయ అవగాహన, దేశభక్తి, కృతజ్ఞత అనే ఈ 8 అంశాలను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకము రూపొందించబడింది. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తప్పకుండా వారికి అందించాలని ఆశిస్తున్నాను. విలువల విద్య యొక్క ఆవశ్యకత ఏమిటి? విలువల విద్య ఈ ఆధునిక యుగంలో చాలా ముఖ్యమైనది. ఇటీవల పిల్లల ప్రవర్తన గురించి ఆందోళనకరమైన విషయాలు చోటు చేసుకోవడం వివిధ మాధ్యమాల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణము విలువల పట్ల సరైన అవగాహన లేకపోవడమే. నైతిక విలువలు లేని జ్ఞానము వాసన లేని పువ్వు లాంటిది. ఎంత ప్రతిభావంతుడైనా విలువ లేనప్పుడు ఆ ప్రతిభ దుర్వినియోగం పరిచే అవకాశము ఉంది. ప్రతిభకు పదును పెట్టడంతో పాటు ఉత్తమ విలువలు కలిగిన వ్యక్తిత్వాన్ని నిర్మించడం కూడా విద్యలో భాగమే. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఈ విలువల విద్యను అందించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. విలువల విద్య యొక్క లక్ష్యాలు: నైతికత మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం యొక్క నిర్మాణం. ఉత్తమ పౌరులు గల దేశము అత్యుత్తమంగా ఉంటుంది. విలువల విద్య విద్యార్థుల్లో సత్యము, నీతి, న్యాయము, సహనము వంటి అనేక నైతిక విలువలను నిర్మిస్తుంది. ఇది వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే సామాజిక సామరస్యం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినది మన భారతదేశం. భిన్న సంస్కృతులు, మతాలు మరియు జీవన శైలులను గౌరవించడం నేర్పడం ద్వారానే ఇది సమాజంలో ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందిస్తుంది. ఇక వ్యక్తిగత అభివృద్ధి. స్వీయ క్రమశిక్షణ, సహానుభూతి మరియు సానుకూల వైఖరి అలవర్చడం ద్వారా విద్యార్థులు మానసికంగా మరియు భావోద్వేగపరంగా బలపడతారు. ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడం. సాంకేతికత, వాణిజ్యీకరణ మరియు నైతిక సందిగ్ధతలు పెరిగిన ఈ రోజుల్లో విలువల విద్య సరైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తుందని మనం గ్రహించవచ్చు. సాంస్కృతిక వారసత్వ సంరక్షణ. సాంప్రదాయ విలువలు మరియు సంస్కృతిని కాపాడే ఆధునికతతో సమతుల్యతను సాధించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. మొత్తంగా విలువల విద్య ఒక సమగ్రమైన వ్యక్తిత్వాన్ని రూపొందించడానికి మరియు సమాజంలోని సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక బలమైన పునాదిని అందిస్తుందని ఆశిస్తున్నాము. విలువల విద్య అమలు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి 6 పద్యాల చొప్పున కేటాయించడం జరిగింది. ప్రతి నెలకు ఒక పద్యాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థులకు నైతిక విలువలను గూర్చి మార్గదర్శనం చేయాలి. ఈ విలువల విద్య ఏ విధంగా అమలుపరచాలి అనే దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారంలో చూసుకుంటే మొదటి వారము పద్యమును బోధించుట, విద్యార్థులతో ధారణ చేయించుట. రెండవ వారము పద్యమును గురించి అందుబాటులో ఉన్న వీడియోలను చూపించుట. మూడవ వారము పద్యమును గురించి వీడియో ద్వారా గ్రహించిన విషయాల గురించి చర్చించుట. 4వ వారము పద్యం ఆధారంగా నేర్చుకున్న విషయాలపైన చర్చ, క్విజ్, ప్రశ్నోత్తరాలు, వక్తృత్వం మొదలగు అంశాలను నిర్వహించుట. విలువల విద్య మూల్యాంకనం. విలువలు ఆచరణాత్మకం కాబట్టి విలువల విద్య మూల్యాంకనము ఆచరణాత్మకంగానే మదింపు చేసేదిగా ఉండాలి. విలువల విద్య మూల్యాంకనం అనేది విద్యార్థులలో విలువలు, నైతిక గుణాలు మరియు సామాజిక బాధ్యతల అభివృద్ధిని మదింపు చేసేదిగా ఉండాలి. ఇది సాంప్రదాయిక విద్యా మూల్యాంకనంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పరీక్షలు లేదా మార్కులపై లేదా స్కోర్లపై మాత్రమే ఆధారపడదు, కానీ విద్యార్థుల ప్రవర్తన, వైఖరి మరియు నిర్ణయాత్మక సామర్థ్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సాధారణ పరీక్షలలో కూడా దీనికి చోటు ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో
అలాగే ఉపాధ్యాయులు కూడా శ్రద్ధను కలిగిస్తుంది. 6 నుండి 10వ తరగతి వరకు ప్రశ్నాపత్రంలో కూడా విలువల విద్యకు భారత్వం ఇవ్వడమైనది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గమనించాలి. విలువల విద్య సిలబస్లో భాగంగా గుర్తించి సకాలంలో పూర్తి చేయాలి. అలాగే విలువల విద్యపై మూల్యాంకనం ఏ విధంగా చేస్తామో అనే దాన్ని ఇక్కడ మేము ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అలాగే కరదీపిక ప్రతి తరగతిలో ఉన్నటువంటి కరదీపిక ఆధారంగా చివరిలో ఇవ్వడం జరిగింది. 6 నుండి 10 తరగతులకు FA, SA పరీక్షలలో కూడా అవగాహన ప్రతిస్పందనలో ఖచ్చితంగా ఒక ప్రశ్న విలువల విద్య సిలబస్ ఆధారంగా ఇవ్వబడుతుంది. ఒక 10వ తరగతికి మాత్రమే FA1, FA2, SA1, SA3 పరీక్షల్లో మాత్రమే పరిశీలింపబడతారు. అలాగే పబ్లిక్ పరీక్షల్లో దీనిపై ఎటువంటి ప్రశ్నలు ఇవ్వబడవు, అది గమనించాలి. ఇక 6వ తరగతి విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి సంసిద్ధత కార్యాచరణ రూపకల్పన చేయడం జరిగింది. ఈ సంసిద్ధత కార్యాచరణ ఎలా అమలు చేయాలి అనే దాని మీద ముందుగా ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. అది తప్పకుండా 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక. దీని ఆధారంగా చేసుకుని ఎటువంటి సిలబస్ లేకుండా కేవలము 6వ తరగతి విద్యార్థులకు సంసిద్ధ కార్యాచరణ మీదనే మరి వారిని బోధించవలసిన అవసరం ఉన్నది. సంసిద్ధత కార్యాచరణ లక్ష్యాలు విద్యార్థులను భావోద్వేగ, సామాజిక మరియు విద్యాపరంగా అభివృద్ధి చేయడము, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సన్నద్ధులను చేయడం, విద్యార్థులలో అభ్యసన అంతరాలను గుర్తించి సరిచేయడం, అలాగే వారిని చదవడం రాయడంపై దృష్టి కేంద్రీకరణ, ప్రాథమిక తరగతులకు చెందిన కనీస సామర్థ్యాలతో ప్రారంభించి 6వ తరగతి చెందినటువంటి సామర్థ్యాల వారీగా అభ్యసన ఫలితాలను సాధించేందుకు కృషి. ఇక సంసిద్ధ కార్యాచరణ అమలుకు దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని అంశాలు: విద్యార్థులందరికీ ప్రణాళికాబద్ధంగా బోధనాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలి. కనీస సామర్థ్యాల సాధనకు అవసరమైన అభ్యాసాలు, అర్థవంతంగా కృత్యాధార పద్ధతిలో పిల్లలందరూ కూడా భాగస్వామ్యులు అయ్యేలా ప్రణాళిక. ఒకరోజు ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించడానికి గాను బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ, 2వ రోజు పిల్లలకు అభ్యాసాన్ని కల్పించడం. ఇక్కడ గమనిస్తే సంసిద్ధ కార్యాచరణ పాఠ్యపుస్తకము తెలుగు, ఇంగ్లీషు 2 భాషలతో ఒక పుస్తకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు మొదటి రోజు ఉపాధ్యాయుడు చెప్తారు, 2వ రోజు విద్యార్థి చేసే విధంగా మేము ఈ సంసిద్ధ కార్యాచరణ కూడా తయారు చేయడం జరిగింది. ఉపాధ్యాయ కృత్యాలు, మౌఖిక సామర్థ్యాల సాధన, సంభాషణ, చిత్రాల గురించి మాట్లాడించడం, పఠన కృత్యాలు, మూల్యాంకనం. ఇది ఉపాధ్యాయులు చేయవలసిన మొదటి రోజు కార్యక్రమం. 2వ రోజు విద్యార్థి కృత్యాలు, పిల్లలకు అభ్యాసం కల్పించడానికి నమూనా కృత్యాలు. పఠన కృత్యాలు అంటే వ్యక్తిగతంగా, లేఖన కృత్యాలు వ్యక్తిగతంగా మరియు జట్టు పరంగా సమూహంగా చేయవలసినటువంటి కృత్యాలను వేరువేరుగా ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా గమనించాలి. ఈ సంసిద్ధత కార్యాచరణ, ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో మనకు పై తరగతిలో వచ్చేటప్పటికి విద్యార్థి ధారాళంగా చదవడం, రాయడంలో ముందుంటారు. ఎటువంటి సమస్య లేకుండా చక్కగా అభ్యాసం కొనసాగిస్తాడు. నిర్వహిస్తాము. అవి ఏ రకంగా నిర్వహించాలనే దాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి వాక్య విజ్ఞానము, వ్యాకరణ అంశాలు. ఇది 10వ తరగతి స్టాండర్డ్లో ఉంటుంది. వీటిని మనం 3 పిల్లలుగా ఇవ్వడం జరిగింది. అందులో కర్తరి, కర్మణి వాక్యాలు, సామాన్య వాక్యాలలో రకాలు, సంశ్లిష్ట వాక్యాలు, వ్యతిరేకార్థ క్రియలు, అలాగే 2వది అలంకారాలు, ఛందస్సు, అలాగే సందులు. ఇవి వ్యాకరణ అంశాల్లో భాగంగా మనం వీటికి 5 పిల్లలు ఇవ్వడం జరిగింది. ఈ 5 బోధన పిల్లలలో వృత్తపద్యాలు, శబ్ద అర్ధ అలంకారాలు, సందులు, సమాసాలు. ఇక పరిచిత అపరిచిత గద్యాల ప్రశ్నలు, అవగాహన ప్రతిస్పందన నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 పిరియడ్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 పిరియడ్లలో మనం పరిచిత అపరిచిత గద్యాలు అలాగే ప్రశ్నలు కూడా వాటిపై విద్యార్థులు మనం సన్నద్ధ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే 4వది ఉపవాచకం. రామాయణంలో ఉపవాచకంపై ఒక 4 పిరియడ్లు ఇవ్వడం జరిగింది. రామాయణ ప్రాశస్త్యం అయితేనేమి, పాత్రల స్వభావం గురించి మనం చెప్పుకోగలిగితే రాబోయే విద్యా సంవత్సరానికి కూడా విద్యార్థులు చాలా ప్రతిభను చూపించే అవకాశం ఉంది. ఇక పోతే జాతీయాలు, వాటిలో పదజాలము, వీటికి 2 పిరియడ్లు ఇవ్వడం జరిగింది. జాతీయాలను గుర్తించుట, ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో చెప్పగలుగుట. చివరగా సృజనాత్మకత,
లేఖనము అంటే వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 4 పిల్లలు ఇవ్వడం జరిగింది. వీటిని బాగా గమనించి లేఖలు, కరపత్రాలు, అభినందన పత్రాలు, ప్రశ్నావళి, సంభాషణలు మొదలగు అనేక అంశాలను కూడా సృజనాత్మక లేఖనంలో ఇవ్వడం జరిగింది. దీనికి 4 పిల్లలు కేటాయించాము. ఈ మొత్తంగా ఈ బ్రిడ్జి కోసం అందరూ మనం విజయవంతంగా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తి చేసినట్టయితే రాబోయే విద్యా సంవత్సరంలో మనకు కొంత అవగాహన ఉంటుంది. పిల్లలకి వాళ్ళు ప్రతిభను సాధించడం మనం తోడ్పాటుని ఇస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.